నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. శ్రీ పుష్పయోగ మహోత్సవాన్ని జరిపిన వేద పండితులు. దాతృత్వం చాటుకున్న వివేకానంద సేవా సమితి సభ్యులు. విజాపురం సిఐజీ శ్రీనివాస్ పర్యవేక్షణలో తాటిపర్తి గ్రామంలో భారీ స్థాయిలో గార్డెన్ సర్చ్. లైసెన్స్ లేని 38 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నంద్యాలలో 9.38 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. ఘటన హెచ్చరికలు జారీ. ప్రతి ఆదివారం స్టేషన్లో హాజరు తప్పనిసరి. సీఐ సుధాకర్ రెడ్డి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు నిత్య కళ్యాణ మండపాన్ని వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఎంతో అందంగా అలంకరించి పుష్పయోగ మహోత్సవాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాలు నడుమ ముత్తైదువులందరికీ రవికల వస్త్రములు పంచుతూ ఎంతో వైభవంగా వివిధ రకములైన పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, దేవస్థానం ఉన్నత అధికారులు, భక్తులు, స్థానికులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ నాలిపాటి సత్యనారాయణ దంపతులు, అలాగే పర్వత సూర్యారావు గారి దంపతులు, శ్రీ పాలచల నాగేంద్రరావు గారి దంపతులు, ధూమ అప్పారావు గారి దంపతులు, ధనేంద్ర సూర్యభాస్కర్ గారి దంపతులు, ఎట్టి రామాంజనేయ గారి దంపతులు, శ్రీ గడ్డం అప్పారావు మనసంతా భగవంతుడి మీద లగ్నం చేసి చూస్తే స్వామివారిని చూడాలి, మాట్లాడితే సత్యదేవాయ నమః అని అనాలి. దయాక్షీర సిద్ధో నమస్తే నమస్తే ప్రసన్నైక బంధో నమస్తే
ఏలేశ్వరం పట్టణంలో గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోక దిక్కుతోచని స్థితిలో రోడ్లపై చుట్టూ గడ్డం పెంచుకుని తిరుగుతూ ఉన్న యువకుడికి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సభ్యుడు పెండ్యాల రాజు యువకుడికి జుట్టు గడ్డం శుభ్రం చేయించి స్నానం చేయించి నూతన వస్త్రాలను అందజేశారు. వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లా లారీ వేసే సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు, మెడికల్ షాప్ చిన్న, వివేకానంద సేవా సమితి సభ్యులు సేనాధిపతి రాజాబాబు, జుత్తుల శ్రీను, షారుఖ్, వాతాడ డేవిడ్ రాజు, బుజ్జిబాబు, దాసరి కృష్ణ పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, సాంఘిక కార్యకలాపాలని నియంత్రణ చేసే విధంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సిఐజీ శ్రీనివాస పర్యవేక్షణలో గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తాడిపర్తి గ్రామంలో ఉదయం 4 గంటల నుండి భారీ స్థాయిలో గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అన్ని ప్రాంతాలు, వీధులను మరియు అనుమానాస్పద ప్రాంతాలను చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీలు వాహనాలపై నిర్వహించగా లైసెన్స్ లేని 38 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ ప్రజలు కొత్తగా వచ్చే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, వారి వివరాలు తెలుసుకుని సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, పిఠాపురం పట్నం ఎస్ఐ మణికుమార్, పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్ బాషాయు, కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పడుతూ ఉంటారు వీళ్ళేమో వీళ్ళకి దగ్గరలో దొరికితే తాగుతూ ఉంటారు. ఏదో పండగ పబ్బాలు వస్తే పర్లేదు, అంతేగాని మాను చెప్పి మన పిల్లలు చూసుకుంటారు. ఉద్యోగాలు పోసి చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, అలాంటివి ఉండాలి. ఆ ఉద్దేశం బట్టే చేస్తుందండి. మేము కూడా బతకాలి కదా, మరి పట్టించుకోకూడదు కదా. అదేం వ్యాపారాలు కాదు. అలాంటివి ఏమైనా ఉంటే కనుక చెప్పండి. ప్యాకెట్లు ఆడినా, కోడి పందాలు వేసినా, ఎవడో బయట ఊరోళ్ళు వచ్చి మీ ఊళ్ళో ఉంటున్నా మాకు చెప్పండి. తీసిన వెళ్తున్నారంటే ఇక్కడ ఎక్కువగా సారా బ్రాండ్ బాటిల్ అన్నీ ఎత్తి ఎంకరేజ్ చేస్తున్నాను. ఇప్పటికే నేను ప్యాకెట్ అన్నా ఆడినా, కోడి పందాలు వేసినా, మొన్న పాపం అదేమో నాకు కూడా అదేమో అనుమానం అంటున్నారు. అది కూడా అది మేము ఇన్వెస్టిగేషన్ వెళ్ళాము. మరి ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి అంటే కనుక ఊరిలో పట్టుకుంటాం. కొత్త ఎవరన్నా ఇచ్చేదంటే మళ్ళీ చెప్పాలి.
నంద్యాల జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరించారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాలతో పాటు కనగిరి ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. వడదెబ్బ నివారణకు ఎక్కువగా మజ్జిగ, చల్లని నీరు, ద్రవ పానీయాలు తీసుకోవాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని చెప్పారు. జిల్లాలో చూస్తూ ఉంటే గత 1 వీక్ నుంచి కూడా ఎండలు రోజు రోజుకు తీవ్రత ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా ఈ పాంప్లెట్ రూపంలో ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పెద్దది కలెక్టరేట్లో మనకు పీజీఆర్ఎస్ హాల్ ముందర కూడా పెద్దగా ఏర్పాటు చేశాము. సో ప్రజలందరూ కూడా ఎండ వేడిని తట్టుకోవడానికి, అలాగే ఎండలో పని చేయకుండా ఉండడానికి, కాపాడుకోవడానికి తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా తగిన సమయం ఉదయం పుట్టిన పని చేయడము, 11:30 12 ఇంటికి వచ్చేయడము, అలాగే సాయంత్రం వేళల్లో బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది, పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దుస్తులు కూడా కాటన్ దుస్తులు ఇచ్చడము, మజ్జిగ ఎక్కువ తీసుకోవడము. ముఖ్యంగా మేమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని చోట్ల సిద్ధం చేశాము. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే రైల్వే కూలీలకు కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనకు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ ఉన్న కూలీలకు అందరికి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే సిద్ధంగా కూడా అంటే హౌస్ ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయడం అవగాహన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎండకు ఎక్స్పోజ్ కాకుండా, ఎండ పని పడకుండా తీసుకోవాలి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అలాగే రెండవది, ఎవరైనా ఎండ వేడివి తట్టుకోలేక వడదెబ్బ సోకినట్లయితే వెంటనే ఇమీడియట్గా సమీప ఆరోగ్య కేంద్రం కానీ ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వెళ్ళి అక్కడ మా సిబ్బందితో సపరేట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా వెంటనే ఆ నీరు తాగకూడదు. మెయిన్గా ఎండ వేడి తట్టుకొని వడదెబ్బ సోకిన వ్యక్తి ఎక్కువ నీరు తాగకూడదు. చెట్టు కిందకి చల్లటి ప్రదేశం తీసుకువచ్చి కొద్దిసేపు అతనికి ఆక్సిజన్ అందేట్లుగా విసనకరత విసడము, తర్వాత ఒళ్ళంతా తడిగుర్తు తోడడము, అలాగే కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి తర్వాత అవసరమైతే హాస్పిటల్ షిఫ్ట్ చేసి సరైన బాటలు ఎక్కించడం కానీ, ఓఆర్ఎస్ ద్రావణం తాపించడం కానీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తున్నారు, అలాగే మీటింగ్లు చెప్తున్నారు. ఖచ్చితంగా మేడం గారు అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా వడదెబ్బతో ఎవరు మరణించకూడదని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డైలీ రిపోర్ట్ తీసుకోవడము, అలాగే ఏదైనా అనుకోని రీతిలో మనకు సస్పెక్టెడ్ కేసులు వెంబడి వాటికి సంబంధించి రిపోర్ట్ కూడా తీసుకోవడము, వడదెబ్బ సోకినట్లయితే దానికి పోస్ట్ మార్టం రిపోర్టు, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎంఆర్ఓ, మెడికల్ ముగ్గురు టీం వర్క్తో సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా చేస్తూ ఉన్నాం. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 9,38,925 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే 3,13,73,455 రూపాయలను 418 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియర్ ఖలీల్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నంద్యాల కాన్స్టిట్యున్సీకి ఇది 24th సారి మనం ఇస్తున్నాము. దాదాపు ఈరోజు మనకు 9,38,925 రూపీస్ మనకు నంద్యాలలో ఈసారి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి నంద్యాల కాన్స్టిట్యున్సీకి లాస్ట్ 2 ఇయర్స్లో వచ్చేసి 3,13,73,455 రూపీస్ ఇచ్చినారండి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 418 మెంబర్స్ ఇప్పుడు వరకు మనం ఇచ్చింది నంద్యాల కాన్స్టిట్యున్సీ. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లనే మన ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ప్రజలు ఎవరన్నా ఇబ్బంది పడే వాళ్ళకి మేము ఆల్రెడీ చెప్తున్నాం. మీకు అంటే కనీసం మీరు ఏమంటే ఇప్పుడు చూస్తున్నారు, మీరు మనం హాస్పిటల్ వెళ్తే బిల్స్ ఎంత ఇస్తున్నారో తెలుసు మీకు. దానికోసం చాలామంది పేద ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు పెడితే దాదాపు మనకు 40% అన్న రిటర్న్ వస్తుంది. ఏదో మనకు సీఎం గారు మనకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అంతా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తుంటూ, అట్లనే ఎవరన్నా నిజంగా ఆర్థిక సహాయం ఉంటే కంపల్సరీ మీరు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టండి.
దీంట్లో మధ్యవర్తిని ఎవరికి ఎంకరేజ్ చేయకండి. ఎవరన్నా వచ్చి మేము ఇప్పిస్తాము, మాకు డబ్బులు ఇవ్వనంటే ఎవరిని ఎంకరేజ్ చేయకండి. ఇది మీకోసమే, ఇది కంపల్సరీ. ఏమంటే ఇది మనం ఓన్లీ మీ అప్లికేషన్ తీసుకుపోయి సీఎం గారికి ఇస్తున్నాము, అక్కడి నుంచి మీకు ఇస్తున్నాం అంతే తప్ప దీంట్లో ఎవరి మధ్యవర్తిని ఎవరు ఎంకరేజ్ చేయకండి. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మేము కమిషన్ అని ఎవరన్నా మీ దృష్టికి తీసుకెళ్తే మాకు చెప్పండి, కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్లు ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా, రౌడీజం ప్రదర్శించిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల ఎలాంటి సాహసం చూపబోమని హెచ్చరించారు. ప్రతి రౌడీ షీటర్ తప్పనిసరిగా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేసి వెళ్లాలని ఆదేశించారు. వారిపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, చిన్న తప్పిదానికైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని ప్రశాంత జీవితం గడపాలని సూచిస్తూ సమాజంలో శాంతి భద్రతలను భంగం కలిగించే చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల వన్ టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఏ సమస్య ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి, ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్లో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్లలో 3 కేటగిరీలు చేయడం జరిగింది. వాళ్ళలో ఏ టైప్ కేటగిరీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరి మీద నిరంతరం నిఘా ఉంటుంది. వీళ్ళు ఏదైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అంటే వాళ్ళ మీద నాన్ వెలుగులు కేసులు పెట్టేసి చట్ట ప్రకారం వాళ్ళకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కౌన్సిలింగ్లో రౌడీ షీటర్లకి సస్పెక్ట్ షీటర్లకు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో రోడ్లు చిన్నవిగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ చాంద్ పాషా హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాలలో ఇప్పటికే రోడ్లు సన్నగా ఉండగా ఎక్కడ చూసినా తోపుడు బండ్ల వ్యాపారాలు ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. గతంలో కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంటూ ఇకపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ స్పష్టం చేశారు. రోడ్లన్నీ చాలా ఇరుకుకుండా, అలాగే పళ్ళ వ్యాపారస్తులు మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఫుట్పాత్ ఎన్నికలు పెట్టుకోండి, ఫుట్పాత్ ఎక్కి చివరను పెట్టుకొని మీరు అమ్ముకోండి. ఎందుకంటే మీరు ధనవంతులు లేరు కాబట్టి మీరు రూములు పెట్టుకొని అమ్ముకోవడానికి మీకు అవకాశం లేదు కాబట్టి ఫుట్పాత్ మీద అమ్ముకుంటారు. ఫుట్పాత్ కింది దిగుతే మటుకు ఖచ్చితంగా మీద పిట్టి కేసులు పెట్టి కోర్టు హాజరుపరుస్తాము. తోపుడు బండోళ్ళు మీరు ఈ విషయాన్ని గమనించగలరు. చెప్పిన దానికి మీరు రోడ్లు చిన్నగా ఉన్నాయి, మీరు రోడ్డు కిందికి వచ్చి తోపుడు బండ్లు పెట్టుకొని మీరు అమ్ముకుంటారంటే ఉపేక్షించే విషయమే లేదు. ఖచ్చితంగా తోపుడు బండి ఖచ్చితంగా నేను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేస్తాను. 1 నెల 10 రోజుల వరకు ఇచ్చేది ఉండదు. తర్వాత 10 రోజులు నెల రోజులు మీకు తోపుడు బండి లేకుంటే మీరు మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు. మీరు బతక తెరువు లేకుంటే దయచేసి మీరు అంత దూరం తెచ్చివద్దండి. తోపుడు బండి వాళ్ళు ఏదైనా కానీ మీరు ఏదో షాప్ వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేసి ఫుట్పాత్ పైన పెట్టుకొని సాయంత్రం 11-12 అమ్ముకోండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ రోడ్డు కింది దిగినారంటే మటుకు ఖచ్చితంగా బండి లాక్కపోయి స్టేషన్లో పెట్టేస్తాను. ఆ ఫ్రూట్స్ చెడిపోయినా కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది రోడ్డు సేఫ్టీ, ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కాకుండా బండ్లు సురక్షితంగా సేఫ్గా పోతూ ఉండాలి, మూవింగ్లో ఉండాలి వెహికల్స్. ట్రాఫిక్ జామ్ అయ్యి అంబులెన్స్ కానీ తర్వాత ఏమన్నా షాపింగ్ వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు. కాబట్టి తోపుడు బండ్లు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆలకిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను, ప్రజల మన మైనర్ పిల్లలు పేరెంట్స్ చెప్తున్నాను, ముఖ్యంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మైనర్ పిల్లలకి ఏదండి మీరు పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ శాఖ తరఫున మీరు జరిమానాలు గురి కావద్దండి. పిల్లలు మీరు రేపు రోజు మన దేశానికి మీరే మాకు మార్గదర్శకులు. పిల్లలు మీరు ఇప్పుడు హెల్తీగా ఉంటే రేపు రోజు మీరు ఒక భవిష్యత్తులో మంచి ఆఫీసర్గా మంచి లీడర్గా మీరు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు హెల్తీగా ఉండి మీరు డిసిప్లిన్గా ఉండేప్పుడే. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచించి మీరు వింటే మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది, నంద్యాల పట్టణం బాగుంటుంది, పోలీస్ శాఖకు కూడా మీరు గౌరవించినట్టు ఉంటుంది. దయచేసి
అందరూ ఫాలో అవుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ప్రారంభమైంది. నంద్యాల పట్టణంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి పరీక్షా కేంద్రంలో అభ్యర్థులపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత వస్తువులు తీసుకురాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రోడ్డు మీద బండ్లు పెట్టొద్దు, అక్కడ పార్క్ చేయొద్దు, సైడ్ పెట్టుకోండి. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోండి. 5 గంటలకు రండి, మళ్ళా రండి. ఎండకుండొద్దు, దయచేసి ఎండకుంటున్నట్టు నీడకు నిలబడి అందరూ. తల్లిదండ్రులు అందరూ నీడకి వెళ్ళిపోవాలా, మళ్ళీ కూడా సైడ్ పెట్టుకోవాలా. బ్రదర్ మీరు వెళ్ళిపోవాలి అక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల టౌన్లో 5 సెంటర్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. 5 సెంటర్లకి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలో ఉన్న జిరాక్స్ మిషన్లు కానీ అన్నీ కూడా క్లోజ్ చేసి త్వరగా చెక్ చేసి లోనకి పంపడం జరుగుతుంది. 11:30 నుంచి 1:30 వరకు ఎలవ్ చేస్తారు. 1:30 తర్వాత ఎవరిని ఎలవ్ చేయరు. ఎవరైనా కూడా 1:30 లోపల రావాల్సి ఉంటుంది. ఏదైనా కూడా పోలీసు సహకరించి ఎవరి తల్లిదండ్రులు ఎవరైనా కూడా బయట దూరంగా ఉండాల్సిందే కోరుకుంటుంది. ఇక్కడ ఎలాంటి చిన్న విషయాలు కూడా జరగడానికి వీల్లేదు. సఫిషియెంట్గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహించడానికి మేనేజ్మెంట్తో సహకరిస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. శ్రీ పుష్పయోగ మహోత్సవాన్ని జరిపిన వేద పండితులు. దాతృత్వం చాటుకున్న వివేకానంద సేవా సమితి సభ్యులు. విజాపురం సిఐజీ శ్రీనివాస్ పర్యవేక్షణలో తాటిపర్తి గ్రామంలో భారీ స్థాయిలో కార్డన్ అండ్ సర్చ్. లైసెన్స్ లేని 38 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నంద్యాలలో 9.38 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. కఠిన హెచ్చరికలు జారీ. ప్రతి ఆదివారం స్టేషన్లో హాజరు తప్పనిసరి. సీఐ సుధాకర్ రెడ్డి. ఎదురొస్తే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.